భారతదేశ స్వాతంత్ర చరిత్ర తెలిసిన వాళ్ళు ఈ తరంలో పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం సామాన్యంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అని పిల్లల్ని పిలిచి అడగండి, ఏం పేరు చెప్తారు? మహాత్మా గాంధీ, గాంధీ తాత. నిజమే, గాంధీ తాత స్వాతంత్రోద్యమంలో పోరాడిన మాట వాస్తవమే. కానీ ఇంకా చాలామంది స్వాతంత్రోద్యమంలో అప్పుడు పాల్గొన్నారు. అలా పాల్గొన్న వాళ్ళల్లో ఒక ఆయన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన గాంధీ మార్గానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాని కోసం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి సింగపూర్లో మిగతా బ్రిటిష్ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా కూడగొట్టి అన్నింటినీ వాళ్ళని సమకూర్చుకొని అండమాన్స్ ప్రాంతంలో ఆజాద్ హింద్ అని మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకున్నాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. ఇది 1945 కన్నా ఇంకా ముందు 44 ఇంకా అప్పుడు జరిగింది ఈ సంఘటన. అయితే ఈ మార్గాన్ని నెహ్రూ, గాంధీ వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకించడం వల్ల ఆయన ఆ పార్టీలో ఇమడలేక ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. తర్వాత అకస్మాత్తుగా ఆయన 1944లో దేహాన్ని చాలించవలసి వచ్చింది. ఇది హిస్టరీ. ఇటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను పాఠ్య గ్రంథాల్లో ఎందుకు ఉంచలేదు? ఆలోచించండి. పాఠ్య గ్రంథాలు తీస్తే మనకి నెహ్రూ వంశ చరిత్ర కనపడుతుంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇంకా సోనియా గాంధీ, లేకపోతే ఇంకా కొడుకు రాహుల్ గాంధీ, వీళ్ళు సంజయ్ గాంధీ, అంటే ఒకే రాజవంశం చరిత్ర. ఎప్పటి నుంచి ఇది? 1947 నుంచి ఇదిగో 225 వరకు. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు ఎందుకు చరిత్రలో లేదు? ఎందుకు కావాలని ఇగ్నోర్ చేశారు, ఉపేక్షించారు, నిర్లక్ష్యం చేశారు? ఇది కొంచెం మేధావులు ఆలోచించక్కర్లేదా? మరి అతను స్వాతంత్రం తెచ్చిపెట్టలేదా? ఆలోచించండి. ఒక నెహ్రూ గారే స్వాతంత్రోద్యమంలో పోరాడారా? నెహ్రూ గారు పోరాడి ఉండొచ్చు, గాంధీ గారు పోరాడు, వాళ్ళందరికీ కూడా మనం నమస్కారం పెడతాం, గౌరవిస్తాం, ఏం అగౌరవపరచటం లేదు కదా వాళ్ళని. వీఆర్ నాట్ ఇన్సల్టింగ్ దెమ్. బట్ వై యూ హ్యావ్ నాట్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్ టు నేతాజీ సుభాష్ చంద్రబోస్? నౌ ఐ షల్ గివ్ యూ వన్ మోర్ నేమ్, దట్ ఈజ్ స్వతంత్ర వీర సావర్కర్. వినాయక దామోదర సావర్కర్ ఈజ్ ది టాలెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. ఒకే జీవితంలో 2 కారాగార శిక్షలు విధించారు. అండమాన్స్ తీసుకెళ్లి కాలాపాని అక్కడ పడేసి తినడానికి తిండి లేకుండా మలమల మార్చి ఆయన చేత ఎద్దుకు బదులు ఆయన్నే మనిషినే నూనె తిప్పుతారు కదా, గానుగలు, నువ్వులు పోసి గానుగా ఆడిస్తారే, ఈ మనిషి చేత గానుగలు ఆడిచ్చారు. ఆయన చేసిన పాపం ఏమిటి? భారతమాతకు జై అన్నాడు. ఇప్పుడు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో ఎవరు స్వతంత్ర వీర సావర్కర్ లాగా త్యాగాలు చేశారు? ఎవరు మనిషికి బదులు తానే నూనె గానుగలు ఆడించి, వాళ్ళు ఒక టార్గెట్ ఉంటుందన్నమాట, ఉదయం నుంచి సాయంత్రం లోపల ఏదో 10 లీటర్ల నూనె తీయాలి. అప్పటి వరకు ఈయనే తిరుగుతూ ఉండాలి, గానుగ ఎద్దులాగా మనిషి చేత గానుగలు ఆడించి మలమూత్రాలు తినిపించి ఎంత హింసించారండి ఆయన్ని. ఇవాళ సావర్కర్ని కొందరు గాడిద కొడుకులు తిడుతున్నారు. సావర్కర్ని తిట్టేవాడు గాడిద కొడుకు, సన్ ఆఫ్ ఏ డాంకీ. నేను ఇవాళ చెబుతున్నాను. సావర్కర్ని తిట్టడం ఏమిటండి? ఈజ్ ది టాలెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ అవర్ ఇండియన్ హిస్టరీ. ఇటువంటి దుర్గతి చూడటం కోసమేనా మనం స్వాతంత్రం తెచ్చుకున్నది? ఆలోచించండి కొంచెం. కాబట్టి స్వాతంత్ర వీర సావర్కర్కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు? నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. ఉద్యమం మొదలు పెట్టండి మిత్రులారా. స్వతంత్ర వీర సావర్కర్కు, నేతాజీ సుభాష్ చంద్రబోస్కు భారతరత్న ఇచ్చే వరకు మనం విశ్రమించము అని ఇవాళ మీరు ప్రతిజ్ఞ చేయండి. ఆందోళన అంటే సాత్వికంగానే, విధ్వంసాత్మకమైన ఆందోళన కాదు, సాత్వికంగా అందరం ఉత్తరాలు రాద్దాం, ఆర్టికల్స్ ప్రచురిద్దాం, ఊరేగింపులు తీద్దాం. భారతరత్న విడి సావర్కర్కు ఇచ్చే వరకు కూడా. అతను ఒక్క మహారాష్ట్ర ప్రాంతానికే చెందినవాడు కాదు. సావర్కర్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ ఇండియా. కాబట్టి ఈ ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలి అని మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. My Media, the voice of India.